ప్రజలకు తెలియజేయమనగా ఈరోజు మీడియా ముంగట రానికి కారణం సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రానోళ్ళు కానీ ఇంటికాడికి రావడం జరుగుతుంది. సర్పంచ్ ఎలక్షన్లో ఓటు ఉన్నాయి కాబట్టి నాకు ఓటు వేయని వస్తూ ఉంటారు. ఎవరు కానీ ఓటుకు పైసలు అడగకుర్రి, కోటరు అడగకుర్రి, నాకు ఇది కావాలి అది కావాలని ఏది అడగకుర్రి. మన అభివృద్ధి చెందాలి, మన ఊరు అనేసి మనకు అభివృద్ధి, యువకులకు యువతకి ఉపాధి కలగాలి. ఎవరైతే కలిగిస్తారో ఏ నాయకుడు అయితే కలిగిస్తారో వాళ్ళకు ఓటు వేసుకొని మన ఊరును మంచిగా కలిగించుకుందాం, మంచిగా డెవలప్ చేసుకుందాం. ఇంతకుముందు ముత్తాల చందంపేట మన ఊరు ఉండే, ప్రపంచ పటంలో ఫస్ట్ స్థానం ఉండే మన ముత్తాల చందంపేట అనేసి. ముత్తాల చందంపేట లేదు ఇప్పుడు. ఈ ముత్తాల చందంపేట అనేసి పేరు అనేసి ఎక్కడ లేదు, ప్రపంచ పటంలోనే ఉండే ముత్తాల చందంపేట అని. అప్పట్లో ముత్తాల చందంపేట ముత్యాలు చాలా ఫేమస్ ఉండే. ముత్యాల కంపెనీ అంటే దేశీయ కంపెనీ అంటే మహిళలకు బీల కార్మికులకు ఉపాధి చాలా కలుగుతుంది. దేశీయ కంపెనీ అయిన మొద్దుగా ముత్యాలు కంపెనీ అయిన మొద్దుగా ఎవరికి ఉపాధి కలగలేం లేదు. ఎందుకంటే మహిళలు చాలా ఉపాధి గురించి చాలా యువతకి ఉపాధి అనేది కలగాలి. మనకు అటువంటి నాయకుడిని ఎన్నుకుందాము. ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే ఉపాధి కలిగిస్తారో, ఏ నాయకుడు అయితే అభివృద్ధి చేస్తారో ఆ నాయకుడు మనం ఎన్నుకుందాం. ఓటు తీసుకోకూడదు. దయచేసి చెప్తున్నా, మీ ఓటుని మీరు అమ్ముకుంటే జీవితమే మీకు డెవలప్ అనేసి కాదు. మీ ఓటు ఎప్పుడైతే అమ్ముకుంటారో మీకు పెన్షన్లు రావు, ఇంద్రమిల్లు రావు, ఎవ్వి రావు. దయచేసి నేను చెప్తున్నా, మీకు పైసలు తీసుకొని ఓటు వేయకూర్రి. మీ మనసు మీ పంటప్పుడు నిద్ర బయటపై మీ గుండె మీద చేసుకొని నిద్రపోర్రి. ఓటుకు తీసుకున్నా నేను రేపు పొద్దుగల పని ఎట్లా చేయించుకోవాలనేసి మీరు అడిగే హక్కు మీకు ఉండదు. సర్పంచ్ దగ్గరికి పోయి రేపు పొద్దుగల నువ్వు ఓటు తీసుకోక నువ్వు నడి రోడ్డు మీద గల్లబట్టి గుంజుకొచ్చి బాడుకో ఇది కావాలి నాకు అంటే నీకు పని చేసి పెడుతుంది. అటువంటి నాయకుడిని మనం ఎన్నుకుందాం, మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మనం ఓటు తీసుకోకుండా దయచేసి ఓటు తీసుకో. యువకులు కానీ కోటరుకు 500 1000 రూపాయలు ఇస్తా అంటే కాదు. వార్డు నంబర్ కానీ సర్పంచుల దగ్గర కానీ ఎవరి దగ్గర తీసుకోకూడదు. జై శ్రీరామ్.